హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసా, కొంతమంది పోలికలతో అంటే ట్విన్స్ కానీ ట్రైస్ కానీ అంటే ఇద్దరు కానీ లేదా ముగ్గురు ఇలా కమల పిల్లలు అట్లా ఒకే పోలికలతో పుట్టడం మనం చూసింటాం. కానీ ఏకంగా 60 మంది ఒకే పోలికలతో పుట్టడం ఎప్పుడైనా చూసారా? అవునండి బాబు, ఇది కెనడాలో జరిగింది. ఎలా అంటే ఒక అతను తన స్పెర్మ్ అంటే తన వీర్యాన్ని డొనేట్ చేయాలనుకున్నాడు. అంటే టెస్టింగ్కి వాటికి ఇట్లా పంపిద్దామని అనుకున్నాను. కానీ ఏం జరిగిందంటే తన వీర్యాన్ని ఒకే హాస్పిటల్లో బదులు టెస్టింగ్కి వేరు చోట వేయాలని చెప్పేసి అలా ప్రతి ఒక్క హాస్పిటల్కి వెళ్ళి అట్లా తన వీర్యాన్ని అయితే డొనేట్ చేయడం జరిగింది. అట్లా డొనేట్ చేయడంలో తను కాస్త ఎక్కువ హాస్పిటల్ కనీసం 100 లోపు హాస్పిటల్కి అయితే డొనేట్ చేయడం జరిగింది. ఇట్లా డొనేట్ చేయడంలో కొంతమంది సంతానం లేని వాళ్ళు అంటే పిల్లలు లేని వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళకనేది ఈ వీర్యం పనికొస్తుందని చెప్పేసి అతను అభిప్రాయపడి ఇట్లా డొనేట్ అయితే చేశాడు. కానీ ఎవరిదైనా కానీ ఒకేసారి తీసుకుంటారని చెప్పి అతను ఎన్నిసార్లు అయితే డొనేట్ చేశారో ఇట్లా డొనేట్ చేసినప్పుడల్లా తన పేరు ఐడెంటిటీ మొత్తం మార్చుకున్నాడు. ఇట్లా మార్చుకోవడం వల్ల ఏంటంటే అతనని ఎవరికి తెలియదు, డాక్యుమెంట్స్లో కూడా ఎవరికి అనిపించదు అనమాట ఇతను ఆల్రెడీ డొనేట్ చేసిండని. సో అలా పేర్లు మార్చుకొని అన్ని డాక్యుమెంట్స్ మార్చుకొని వీర్యాన్ని అయితే డొనేట్ చేశాడు. కానీ అసలు ఏం జరిగిందంటే 60 మంది పిల్లలు ఇతని వల్లే అంటే ఇతని వీర్యం వల్ల 60 మంది పిల్లలు ఒకేసారి ఒకే పోలికతో ఎదురయ్యారు. వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు డొనేట్ చేశాడు కదా, ఎవరైతే ఈ పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వీళ్ళందరినీ చూసి షాక్ అంటే గుండె ఆగినంత పడైంది అనమాట వీళ్ళకు. ఎందుకంటే ఎవరు వాళ్ళ పిల్లలు వాళ్ళకే తెలియనంత గుర్తుపట్టలేకపోయినారు. మామూలుగా ఎవరన్నా కమల పిల్లలు కనబడితేనే మనం ఒకసారి ఆలోచిస్తాం. ఇన్కేస్ రామ్ లక్ష్మణ్ వాళ్ళ పేర్లు ఉంటాయి, వాళ్ళలో ఎవరు రాము ఎవరు లక్ష్మణ్ అని అట్లా చాలామంది అనేది కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో అలా వీళ్ళు 60 మంది అయ్యేసరికి ఎలా గుర్తుపట్టాలో వాళ్ళకే తెలియదు. కానీ ఇదంతా ఎలా జరిగిందంటే ఇతని స్టోరీ అనేది బయటపడ్డది అనమాట. ఇట్లా ఎంతమంది అయితే ఎన్నిసార్లు డొనేట్ చేశాడో అదంతా. కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది, తనకు తండ్రి ఇతనా అంటే ఎవరు అనుకునేసరికి ఇదంతా కాదు, ఇంకా వీళ్ళకి తల్లిదండ్రులు ఈయనే కాబట్టి ఇతను టెస్టింగ్ కోసం పంపించింది కాబట్టి ఇతనికి కాదు అని సంబంధం లేదని చెప్పేసి ఇది వదిలేశారనమాట. అసలు ఇది అందరు కలిసి ఒకే చోట ఎలా కలుసుకున్నారంటే వీళ్ళందరికీ అంటే పిల్లలకి పార్క్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు, అంటే ఒక ఫంక్షన్ హాల్ లాగా. అలాంటి ఫంక్షన్ హాల్కి ఈ 60 మంది పిల్లలు ఒకేసారి రావడంతో వీళ్ళందరూ కలుసుకోవడం జరిగింది. అలాగే అందరు షాక్ అవ్వడం కూడా జరిగింది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, 60 మంది పిల్లలు ఒకే పోలికతో ఉన్నారంటే ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. అలాగే ఇలాంటి సందర్భాలు మీరు ఎక్కడైనా ఎదురైతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.